ఎక్కడి నుంచి ఒకటో శ్లోకమేనా? 4. నాలుగు. ఓం శుక్లాంబరధరం విష్ణుం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం గజానన మహర్నిశం అనేకదం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతం ఉపాస్మహే. చాణక్యనీతి 3వ అధ్యాయం చదువుతూ ఉన్నాం. 4వ శ్లోకం నుంచి. దుర్జనస్య చ సర్పస్య దుర్జనస్య చ సర్పస్య వరం సర్పో న దుర్జనః. వరం సర్పో న దుర్జనః. సర్పో దంశతి కాలే తు సర్పో దంసతి కాలే తు దుర్జనస్తు పదే పదే. దుర్జనస్తు పదే పదే. దుర్జనస్య చ సర్పస్య. దుర్జనుడు సర్పం ఈ రెండున్నాయి. ఈ రెండింట్లో వరం సర్పః న దుర్జనః. ఈ రెండిట్లో శ్రేష్టమైనటువంటిది ఏది అంటే పాము శ్రేష్టమైంది, దుర్మార్గుడు కాదు అని చెప్పన్నాడు. అంటే ఒక మనిషి కంటే పాము శ్రేష్టమైంది అని అన్నాడంటే ఆ మనిషి ఎలాంటి వాడనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే దుర్జనుడు అన్నాడు. జనుడు అంటే అందరూ పుట్టినటువంటి వారు, అందరూ జనులే. కానీ వాని వ్యక్తిత్వాన్ని బట్టి వాడు సజ్జనుడు దుర్జనుడుగా మారిపోతాడు. సజ్జనుడు అంటే ఏమిటి? ఇతరులకు ఎలాంటి హాని చేయకుండా బ్రతికేటువంటి వాడు సజ్జనుడు. దుర్జనుడు అంటే ఏమిటి? ఇతరులకు హాని చేయడమే ధ్యేయంగా కలిగినటువంటి వాడు దుర్జనుడు. అంటే ఇక్కడ 2 రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఏమిటి అంటే తన మేలు కోసం ఇతరులకు హాని చేసేటువంటి వాడు దుర్జనుడు. తనకు ఎలాంటి మేలు లేకపోయినా కూడా ఇతరులకు హాని చేసేటువంటి వాడు దుర్జనుడు. ఒక్కోసారి వాడికి ఏం ప్రయోజనం కూడా ఉండదు, కానీ చేస్తాడు. ఇప్పుడు దారింటే నడుస్తూ పోతూ ఉంటాడు. ఓ చెట్టు ఉంటది, ఆ చెట్టు కొనను వాడు గిల్లేసి వెళ్ళిపోతాడు. వాడికి చెట్టుకు ఎలాంటి సంబంధం లేదు. ఆ చెట్టు కొనను గిల్లేయడం వల్ల ఆ చెట్టు పెరగదు, కొన్ని చనిపోతాయి కూడా. అది మళ్ళీ పక్కన మోసలు వచ్చి అది పెద్దదయ్యి ఇది పెద్ద ప్రాసెస్ అవుతుంది. వాడికి ఏం అవసరం? ఆ చెట్టు ఏం చేసింది వాడిని? వాడికి ఏం ఇబ్బంది? ఏం ఉండదు. కానీ ఏం చేస్తాడు? ఏదో ఒక హాని చేసి వెళ్ళిపోతాడు. ఇలాగే వాడికి మనకేం సంబంధం ఉండదు. మన గురించి ఏదో 4 చెడు మాటలు చెప్తూ ఉంటాడు ఊరికేనే. ఏమైనా పగ ప్రతీకారాలు ఏమైనా ఉన్నాయంటే ఏముండవు, ఊరికేనే చెప్తాడు. దుర్జనుని యొక్క స్వభావం ఇది. సజ్జనుడు ఎట్లా? ఒక్కోసారి తనకు ఇబ్బంది ఉందని తెలిసినా కూడా
ఇబ్బంది కలుగుతుందని తెలిసినా కూడా ఇతరులకు హాని చేయకుండా ఉంటాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే తనను తాను రక్షించుకోవడం కోసం హాని చేసేవాడు కూడా దుర్జనుడు కాదు, సజ్జనుడే మళ్ళీ లెక్క. ఇదో క్లాజ్ దీంట్లో. ఎవడైనా మన మీదకి వచ్చాడు, మనల్ని మనం సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. దానికోసం ఏం చేస్తాం? మనం అవతల అంతా కలబడతాం. ఇప్పుడు ఇది సజ్జనుడనా దుర్జనుడనా? అది కూడా సజ్జనత్వమే. నీ అంతకు నువ్వు వెళ్ళలేదుగా. ఒక్కోసారి అవతల వాడు ఏమైనా అంటే కూడా సరే వాడి స్వభావం అది, వాడిని క్షమించేద్దాం అని అనుకోవడం సజ్జనత్వం. దీనికి లీస్ట్ కౌంట్, ఈ సజ్జనత్వానికి లీస్ట్ కౌంట్ ఏమిటి? తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవసరమైతే ఆయుధం పట్టడం లీస్ట్ కౌంట్. గ్రేటెస్ట్ కౌంట్ ఏంటి అంటే అవతల వాడు ఏమైనా చేసినా కూడా క్షమించి వదిలిపెట్టేయడం సజ్జనత్వానికి పరాకాష్ట. ఈ రెండింటి మధ్య సజ్జనత్వం ఉంటది. దుర్జనత్వం ఏంటి? తన ప్రయోజనం కోసం అవతల వాడికి హాని చేయడం అట్లీస్ట్ కౌంట్. ఏ ప్రయోజనం లేకుండా అవతల వాడికి హాని చేయడం పరాకాష్ట. ఇట్లా అంటే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, అతని యొక్క రియాక్షన్ బట్టి ఈ సజ్జనత్వ దుర్జనత్వాలు ఉంటాయి. గాని ఎవడు పుట్టుకతో దుర్జనుడు కాదు, సజ్జనుడు కూడా కాదు. జనుడు పుట్టాడు అంతే. పుట్టిన తర్వాత వాడి వ్యక్తిత్వం ఎలా ఉంది, వాడి సంస్కారం ఎలా ఉంది అనే దాన్ని బట్టి, వాడి రియాక్షన్ ఎలా ఉంది అనేది బట్టి, అంటే ఒక వ్యక్తి యొక్క సంస్కారాన్ని మనం ఎలా కొలుస్తామంటే వాని యొక్క ప్రతిస్పందనను బట్టి కొలుస్తాం. వాని యొక్క ప్రతిస్పందనను బట్టి కొలుస్తాం. ఇప్పుడు అదేమిటి, చెట్లు కాయలు ఉన్నాయి. ఈ కాయల్ని కోసుకోవడానికి ఏం చేయొచ్చు అంటే జాగ్రత్తగా ఒక కర్రను తీసుకొని దానికి ఒక బుట్ట కట్టుకొని దానికి ఒక దోటి తయారు చేసుకొని ఆ దోటితో కోస్తే బుట్టలో పడేట్టుగా చేసుకొని చేయొచ్చు. ఇదో పద్ధతి. లేదా కింది నుంచి రాయితో కొట్టచ్చు. ఆ రాయి కాయకే తగలదు, కొమ్మకు కూడా తగులుతుంది. అంటే కాయ కోసం ఏం చేసినా కొమ్మను కూడా బాధ పెడతాను. ఇదో పద్ధతి. లేదా కర్ర తీసుకొని కొమ్మని కొడితే కాయ రాలచ్చు. లేదా చెట్టును పట్టుకొని ఊపితే కాయలు రాలచ్చు. ఇలా కాకుండా కొమ్మ పైనుంది అందదని ఆ మొదలు కొమ్మ నరికేసి కాయలు కోసుకునేవాడు ఉన్నాడు అనుకోండి. ఇది వాడి సంస్కారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంత పెద్ద కొమ్మను మనం కొట్టేశామంటే 4 కాయల కోసం, మళ్ళీ ఆ చెట్టులో అంత కొమ్మ పెరగడం ఎంత సమయం పడుతుంది, ఎంత కాలం పడుతుంది అనేది ఆలోచన చేస్తాడు ఒకడు. వాడి సంస్కారం అది. మనకు ఏదైతే అదేముంది, అవసరమైతే చెట్టు మొదలు కూడా కొట్టేస్తాడు, వాడికి కాయలు కావాలి అంటే. వాడి సంస్కారం అనేది ఎప్పుడు బయటపడుతుందంటే ఏదో ఒక సన్నివేశంలో బయటపడుతుంది. వాడి ప్రతిస్పందనను అనుసరించి దుర్జనుడిని మనం నిర్ణయిస్తాం. ఎప్పుడు ఏకమొత్తంగా ఇతడు సజ్జనుడని గాని ఇతడు దుర్జనుడని గాని మనం నిర్ణయించడానికి వీలు లేదు, నిర్ణయించకూడదు. అంటే దాని అర్థం ఏంటి? సజనత్వం దుర్జనత్వం అనేది, సుజనత్వం దుర్జనత్వం అనేది వాళ్ళ యొక్క పుట్టుకలు కావు, వాళ్ళ స్వభావాలు. అవి కూడా శాశ్వతంగా అలాగే ఉండాలనేమీ లేదు, అవి కూడా మారచ్చు. ఒకటితో దుర్మార్గంగా వ్యవహరించినటువంటి వాడు ఇంకొకరితో సాధు స్వభావంతో వ్యవహరించవచ్చు, చెప్పలేము.
ఆ సన్నివేశాన్ని అనుసరించి వాళ్ళిద్దరికి మధ్య ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలను అనుసరించి మార్పు రావచ్చు. అయితే వాని స్వభావం దుష్టమైంది అయినప్పుడు, వాడు దుర్జనుడని తేలినప్పుడు, దుర్జనుడు అని అనుకున్నప్పుడు వానితో ఎలా వ్యవహరించాలి అంటే, వాణ్ణి సర్పం కంటే జాగ్రత్తగా చూడాలి. మనం సర్పాన్ని చూడగానే ఎలాగైతే దూరంగా తొలగిపోతామో ఆ విధంగా తప్పించుకొని వెళ్ళిపోవాలి. కారణం ఏమిటి? ఎందుకు చెప్తున్నాడు అంటే, సర్పో దంశతి కాలేతు, సర్పో కాలే దంశతి, సర్పః కాలే దంశతి. ఆ సర్పం ఆ సమయానికి కాటేస్తది. ఏ సమయంలో కాటేస్తది? ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు కాటేస్తది. ఇంకా ఒక విషయం ఏమిటంటే, దాన్ని మనం భయపెట్టినప్పుడే కాటేస్తది. దాన్ని బాధ పెట్టినప్పుడే కాటేస్తది. దానికి వెళ్ళడానికి దారి ఉందనుకో, దాని దారిలో అది వెళ్ళిపోతుంది. దాన్ని తొక్కాము, దానికి ఏదైనా బాధ కలిగించాము, అప్పుడేమవుతుంది? అది తిరగబడి కాటేయడానికి ప్రయత్నం చేస్తది. ఒక్కోసారి ఏమవుతది? దానికి దారి ఉందంటే దాని దారిలో అది వెళ్ళిపోతది, అసలు పట్టించుకోదు. కానీ దుర్మార్గుడు అట్లా గాదు. దుర్జనస్తు పదే పదే అడుగడుగునా వాడు దంశతి కాటేస్తూనే ఉంటాడు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడంతా నీకు చెడు చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇంకా చెడు చేయడానికి ఏమీ లేదు నా దగ్గర అంటే అప్పుడు కూడా చేస్తాడు. వాడు నువ్వు చెడు చేసావు, వాడు చనిపోయాడు, ప్రాణాలు కూడా పోయినాయి అంటే అప్పుడు కూడా మళ్ళీ చెడుగానే మాట్లాడుతుంటాడు. వీడికి కీర్తి కూడా ఉండకూడదని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే బ్రతికున్నప్పుడు మాత్రమే కాదు, చనిపోయినప్పుడు కూడా దుర్మార్గుడు ఏం చేస్తాడు? ఏదో ఒక రకమైనటువంటి చెడును వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందువల్ల ఏం చెప్తున్నాడు? దుర్మార్గులకి దూరంగా ఉండాలి. దుర్జనస్య చ సర్పస్య వరం సర్పః న దుర్జనః. దాని అర్థం మళ్ళీ సర్పానికి దగ్గరగా ఉండమని కాదు, ఇది రిలేటివిటీనే, అంతేగాని రియల్ కాదు. దుర్మార్గుని కంటే సర్పం మేలన్నారంటే అప్పుడు నువ్వు సర్పాన్ని ముద్దాడమని కాదు దాని అర్థం. కంపారిటివ్ గా అని అన్నాడు. మనం సర్పమే భయంకరమైనటువంటిది అని అంటే దుర్మార్గుడు ఎంత ఇంకా భయంకరమైనటువంటి వాడు అని చెప్పడానికి చెప్పినటువంటి మాట అది. కాబట్టి మనం ఏం చేయాలా? వాడు దుర్మార్గుడు అనేది అసలు మనం ఎలా నిర్ణయిస్తాం? ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అసలు వీడు దుర్మార్గుడని ఎలా నిర్ణయిస్తాం? ఒకవేళ మనం దుర్మార్గుడు అని నిర్ణయించడం మొదలు పెట్టాము అంటే ఈ ప్రపంచంలో మనకు సజ్జనులు అనే వాళ్ళు కనిపిస్తారా? అందుకని ఒకరిని దుర్మార్గుడని నిర్ణయించడానికి ఏమిటి ప్రమాణం అంటే, వాడి ప్రవర్తన, వాడు మనతో నడుచుకునేటువంటి తీరు ప్రమాణం. ఏదో ఒక సందర్భంలో మనకు హాని కలిగించేటువంటి ప్రయత్నం చేశాడు, మనల్ని తక్కువ చేసేటువంటి ప్రయత్నం చేశాడు, మన వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నం చేశాడు, మన గురించి లేనిపోని చెప్తున్నాడు, చెడ్డగా మాట్లాడుతున్నాడు అన్నప్పుడు మనం అతన్ని ఖచ్చితంగా దూరంగా ఉంచాలి. అతనికి అందకుండా తప్పించుకోవాలి. అందకుండా తప్పించుకున్నా కూడా ఎవరికో ఒకటి చెప్తూ ఉంటాడు ఏదో ఒకటి. వీలైనంత వరకు దీనికి ప్రాధాన్యతనివ్వకపోవడం వల్ల కూడా దీన్ని అవాయిడ్ చేయొచ్చు. అట్లాంటి వాటికి ప్రాధాన్యతనివ్వకూడదు. ప్రాధాన్యత ఇచ్చే కొద్దీ ఏమవుతుంది అంటే దాని ప్రభావం పెరుగుతూ వస్తుంది. ప్రాధాన్యతను ఇవ్వకుండా ఉండే ప్రయత్నం చేయాలా. కాబట్టి దుర్జనస్య చ సర్పస్య వరం సర్పో న దుర్జనః. సర్పో దంశతి కాలే తు దుర్జనస్తు, దుర్జనః తు దుర్జనుడైతే పదే 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 అడుగడుగునా
అవకాశం దొరికినప్పుడు కాదు, అవకాశాన్ని కల్పించుకొని హాని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందువల్ల విజ్ఞానవంతుడైనటువంటి మానవుడు, జ్ఞానవంతుడైనటువంటి మానవుడు తనకు సమాజానికి హాని చేసేటువంటి వాళ్ళను పక్కన పెట్టాలి. ఇప్పుడు ఇంకా ఒకటి కూడా ఉంటది. వాడు దుర్జనుడు అనేది ఎలా నిర్ణయిస్తాం? నాకేమి హాని చేయడం లేదండి, ఎవడికో ఏదో చేసుకుంటాడు, నాకెందుకు అని చెప్పంటాడు. నువ్వు క్యూ లైన్ లో ఉంటావు అంతే, నీ వంతు కూడా వస్తుంది. వాడి స్వభావం అదైనప్పుడు ప్రస్తుతానికి నీతో బాగుండొచ్చు, కానీ వాడి స్వభావం అదైతే ఏమవుతుంది? ఏదో ఒక రోజు నీ దగ్గరకు కూడా వస్తుంది. అందువల్ల నీకే జరగాల్సిన పని లేదు హాని. వాని వల్ల ఎవడికి హాని జరుగుతున్నా వాడిని ప్రక్కకు పెట్టడం అనేది శ్రేష్టదాయకమైనటువంటి విషయం. అది అంటే ఈ ఇంత విజ్ఞాన సముపార్జన చేసుకున్నటువంటి మానవుడు ఒక జంతువు కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నాడు అని అంటే ఇది ఎంత సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఒక విష జంతువు అయినటువంటి పాము కంటే కూడా హీనంగా ప్రవర్తిస్తున్నాడు అంటే ఇది నిజానికి బాధాకరమైనటువంటి విషయం. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? సంస్కారం నేర్పలేనటువంటి చదువుల వల్ల నిష్ప్రయోజనము. చదువు అనేది సంస్కారాన్ని నేర్పడానికే ఉండాలి. అగ్ని ఎలా పుడుతుందని చెప్పడంతో పాటు దాన్ని ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి, ఎంత వాడాలి అనేటువంటి సంస్కారాన్ని కూడా ఇవ్వాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. తర్వాత ఏతదర్థే కులీనానాం నృపాః కుర్వంతి సంగ్రహం ఆదిమధ్యావసానేషు నతే గచ్చంతి విక్రియాం నృపాః రాజులైనటువంటి వాళ్ళు, కులీనానాం యోగ్యులైనటువంటి వారిని, దక్షులైనటువంటి వారిని సంగ్రహం కుర్వంతి. సంగ్రహం అంటే సేకరించుకోవడం, సేకరిస్తూ ఉంటారు. అంటే అపాయింట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ అపాయింట్మెంట్ గురించి చెప్తూ ఉన్నాడు, ఎవరిని అపాయింట్ చేసుకోవాలి అని. ఆ కాలానికి రాజు కాబట్టి రాజుని చెప్పాడు. ఇప్పుడు మేనేజర్ అనుకోండి, ఏదో ఒక కంపెనీ వ్యవస్థాపకుడు అనుకోండి, ఎలాంటి వాళ్ళను రిక్రూట్ చేసుకోవాలి, ఎలాంటి వాళ్ళను సంగ్రహించుకోవాలంటే కులీనానాం దక్షులైనటువంటి వారు, యోగ్యులైనటువంటి వారు. యోగ్యత్వం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి విద్యా యోగ్యత్వం, రెండవది సంస్కార యోగ్యత్వం లేదా వ్యక్తిత్వ యోగ్యత్వం. విద్య ఒకటి, వ్యక్తిత్వం ఒకటి, రెండు ఉండాలి. అందుకే ఈ రోజుల్లో కూడా ఏం చేస్తున్నారంటే ఆ విద్య గురించి మాట్లాడుతూనే వచ్చినటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది అని ఆ వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కాబట్టి వ్యక్తిత్వం లేనటువంటి వాడు ఎంత విద్యావంతుడైనా వాడు అవసరానికి నిలబడడు. ఎందుకు అట్లాంటి వాళ్ళని సేకరించాలా అని చెప్పి అన్నాడు, ఎందుకు అట్లాంటి వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలన్నాడంటే ఆది మధ్య అవసానేషు తే నా గచ్చంతి విక్రియాం.
విక్రియాం అంటే పనిని వదిలిపెట్టి, విగత క్రియా, పనిని వదిలిపెట్టి తే నా గచ్చంతి, వాళ్ళు వెళ్ళిపోరు. ఎప్పుడు? ఆది ప్రారంభంలో గాని, మధ్యలో గాని, అవసానేషు చివరిలో గాని, అంటే వాళ్ళు ఎప్పుడు పనిని వదిలిపెట్టి వెళ్ళరు. ఏతదర్థే, అందుకోసం, కులీనానాం, యోగ్యులైనటువంటి వాళ్ళను, నృపాహ, రాజులైనటువంటి వాళ్ళు, సంగ్రహం కుర్వంతి, అపాయింట్ చేసుకుంటూ ఉంటారు, దగ్గరకు చేర్చుకుంటూ ఉంటారు. అంటే నువ్వు ఎవరినైనా ఎందుకు దగ్గరికి చేర్చుకుంటావు అంటే, నువ్వు ఒక్కడ ఆ పని చేయలేవు కాబట్టి. అంతే కదా, ఇది బేసిక్ రూల్. నువ్వు ఒక్కడే చేసేట్టుకంటే నువ్వే చేసుకుంటావు కదా, నాకే సరిపోతుంది పని, నేను జీతం ఇచ్చే పరిస్థితిలో లేను అనుకుంటావు కదా. నువ్వు వేరే వాళ్ళని అపాయింట్ చేసుకుంటాండావు అంటే అర్థం ఏంటి? ఆ పని నువ్వు ఒక్కడే చేయలేవని కదా. ఒక్కడే చేయలేవు అని అంటే అర్థం ఏంటి? అవతల వాళ్ళ మీద ఆధారపడుతున్నావని కదా అర్థం. నువ్వు ఎవరి మీద అయితే ఆధారపడుతూ ఉన్నావో అతడు మధ్యలో వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏమవుతుంది? నలగరం 4 వైపులు బట్టి మోస్తూ ఉన్నాం. ఒక మంచాన్ని మోస్తున్నాం అనుకోండి. మంచం మీద ఎవరో ఒక రోగి ఉన్నాడు. ఆ రోగిని హాస్పిటల్కి తీసుకోవడానికి మనం మంచాన్ని పట్టుకొని నలుగురు 4 వైపులు మోస్తూ ఉన్నాం. ఈ మోసే వాళ్ళకి కూలీ కూడా ఇస్తామని చెప్పి అన్నాం. ఒక భుజం మనది, మిగిలినటువంటి ముగ్గురికి మనం కూలీ ఇచ్చి పెట్టుకున్నాం. అదే హాస్పిటల్ వరకు మోసుకొని వస్తే 200 ఇస్తాం, 300 ఇస్తాం అని మాట్లాడుకున్నాం, అయిపోయింది. మోస్తూ ఉన్నారు. ఇప్పుడు మధ్యలో ఒకడు అవతల వాడు పిలిచాడు. ఎంత కూలి ఇస్తాండండి నీకు అన్నాడు. 200 అన్నాడు. నేను 500 ఇస్తాను వచ్చేయని అంటాడు. వీడు మోస్తా ఉండే భుజాన్ని వదిలేసి అవతల నాకు 500 వస్తుందని వెళ్ళిపోయినాడు అనుకో. ఇప్పుడు ఏమవుతుంది? ఇది పడిపోతుంది కింద. అనారోగ్యంతో ఉన్న మనిషి ఏమవుతాడు? మరణించే ప్రమాదం కూడా ఉంటుంది. అంటే ఆ కారణం ఏమిటి? ఎందుకు జరిగింది అంటే, వాడు కులీనుడు కాడు, యోగ్యుడు కాడు. ఇక్కడ యోగ్యత్వం ఏమిటి? నువ్వు దేన్ని చూసి పెట్టుకున్నావు? వాడు బలంగా దృఢంగా ఉన్నాడని చూసి వాడికి 200 ఇస్తానని పెట్టుకున్నావు. కానీ వాని వ్యక్తిత్వం ఏమిటి? వాడు లోభం కలిగినటువంటి వాడు, విపరీతమైన ఆశ కలిగినటువంటి వాడు. వాడు 200 ఇస్తానని నువ్వు అన్నప్పుడు ఇంతకంటే మంచి బేరం లేదని ఒప్పుకున్నాడు. నీ పని పూర్తి కాకుండానే మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. ఇట్లాంటి వాళ్లను అపాయింట్ చేయకూడదు. వాడు మధ్యలో వదిలేస్తాడని మనకి ఎలా తెలుస్తుంది? దీనికి సంబంధించినటువంటి పరీక్షలేవో చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనది. పరీక్ష చేసి వ్యక్తిత్వాన్ని నిర్ణయించుకోవాలి రాజు అయినటువంటి వాడు. తొందరపడి రిక్రూట్మెంట్ చేసుకోకూడదు. అందుకే 2 రౌండ్లు, 3 రౌండ్లు, 4 రౌండ్లు ఇట్లా ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు. ఈ ఇంటర్వ్యూ చేసినటువంటి ప్రతిసారి సబ్జెక్టు కాకుండా వేరే వేరే విషయాలు మాట్లాడుతూ ఉంటారు. వేరే వేరే విషయాలు మాట్లాడుతూ ఉండాలి. దాంట్లో ఇంటర్వ్యూ బోర్డులో ఉండేవాడు కాకుండా కొంతమంది అక్కడ పనిచేసేవాడు ఎవడైనా మనకు అనుకూలమైనటువంటి వాడు సరదాగా, ఎందుకు ఇక్కడ చేరతావు, ఇక్కడ పెద్ద లైఫ్ ఏమి ఉండదు, సరే చేరు, ఒక 6 నెలలు చెయ్యి, ఆ తర్వాత నేను చెప్తాను, నాకు తెలిసిన వాడి కంపెనీ ఉంది, అక్కడికి జంప్ అయిపోదు అని చెప్పి అంటే, అప్పుడు వాడి రియాక్షన్ ఏముంటది అనేది మనం చూడాలి. దాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయాలి. ఇతడు దేనికి ప్రాధాన్యత ఇస్తాడు? విలువలకు ప్రాధాన్యత ఇస్తాడా, ధనానికి ప్రాధాన్యత ఇస్తాడా అనేది మనం చూస్తే అప్పుడు అతడి నియామకానికి యోగ్యుడా కాదనేది అర్థమవుతుంది. అందుకని రాజులైనటువంటి వాళ్ళు
అదేవిధంగా మేనేజర్లు, సంచాలకులైనటువంటి వాళ్ళు ఏం చేయాలా? చాలా జాగ్రత్తగా తన కింద ఉండేటువంటి వాళ్ళను ఎంపిక చేసుకోవాలి. ఎలా ఎంపిక చేసుకోవాలంటే, అతను అసలు రాజు యొక్క పరోక్షంలో కూడా, రాజు లేనప్పుడు కూడా, యజమాని లేనప్పుడు కూడా పని సక్రమంగా జరగాలి. 100% యాక్యురసీతో జరగాలి. అంటే విత్ సూపర్విజనా, వితౌట్ సూపర్విజనా అంటే, సూపర్వైజర్ ఉన్నా యాక్యురసీ ఉండాలి, సూపర్వైజర్ లేకపోయినా యాక్యురసీ ఉండాలి. అంత యాక్యురసీతో పనిచేసేటువంటి వాడిని అపాయింట్ చేసుకోవాలి. ఇది రూల్. అప్పుడేమవుతుంది, నీకు ఏ విధమైనటువంటి టెన్షన్ లేకుండా పని హాయిగా జరిగిపోతా ఉంటుంది. అందుకని రాజు అయినటువంటి వాడు, పరిపాలనా దక్షుడైనటువంటి రాజు ఎవరిని తీసుకోవాలంటే, మా బామారుదుండాడు పెట్టు, మా చిన్నాయన కొడుకుండాడు తీసుకో, మా మేనత్ కొడుకుండాడు అపాయింట్ చేసుకో, మా మేనమామ కూతురు ఉద్యోగం ఇచ్చేయి అంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఇది మా మేనమామది, ఇది మా పెదనాయింది, ఇది మా బావగారిది, కాబట్టి నువ్వెవడు నాకు పని చెప్పేదానికి, నేను చేయను, నేను టయానికి రాను, నువ్వెవడు నన్ను అడగడానికి అని అన్నారనుకో, ఏమవుతుంది? వ్యవస్థ దెబ్బతింటది. ఇక్కడ వ్యక్తుల కంటే కూడా వ్యవస్థ ప్రధానమైనటువంటిది. వ్యవస్థ అనేది ఒక కుండ వంటిది. వ్యక్తి అనేవాడు చెడ్డాడు అంటే దాంట్లో కుండకు రంధ్రం పడడంతో సమానం. అప్పుడు ఏమవుతుంది? ఆ కుండలో ఉండేటువంటి నీళ్ళన్నీ పారిపోతాయి. ఎంత చేసినా, ఎన్నిసార్లు పోసినా కుండను మనం నింపలేం. నిండినట్టే అనిపిస్తూ ఉంటుంది, కానీ వెళ్ళిపోతూ ఉంటుంది. లాభాలు వచ్చినట్టే అనిపిస్తూ ఉంటాయి, కానీ ఎక్కడొచ్చినాయో తెలియదు, వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే, ఎక్కడో ఒక రంధ్రం ఉంది, ఎక్కడో ఒక దోషం ఉంది, ఎక్కడో దోషభూయిష్టమైనటువంటి ఒకానొక వ్యక్తి వ్యవస్థలో ఉన్నాడు. అతన్ని ఎంత త్వరగా గుర్తించి, ఎంత త్వరగా అతన్ని పక్కకు తీసేసి రంధ్రాన్ని పూడ్చుకోగలిగితే అంత త్వరగా సెట్ రైట్ అవుతుంది. లేదంటే చివరి వరకు నష్టాలు పెరిగిపోతూనే వస్తాయి. ఒకానొక దశలో దాన్ని మోయ లేకుండా వదిలేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని యోగ్యులైనటువంటి వాళ్ళను సంగ్రహం అపాయింట్ చేసుకోవాలి, సేకరించాలి. వాళ్ళు ఆది మధ్య అవసానేషు. ఆది అంటే బాగా ఉన్నతమైనటువంటి దశ, బాగా జరుగుతా ఉంది, బాగా సంపదలు ఉన్నాయి, పట్టిందల్లా బంగారం అవుతూ ఉంది. అప్పుడు అందరూ ఉంటారు, ఎవడోబాడు. ఆ సంపదలు కొంచెం తగ్గాయి, తగ్గుముఖం పట్టింది. వెంటనే కొందరు వెళ్ళిపోతారు, ఇది లాస్ లేక వస్తుంది బా కంపెనీ, ఇంక ఉండకూడదు మనం, దీని ఇంపాక్ట్ మన మీద కూడా పడుతుంది, ఇది లాస్ లో ఉంది కాబట్టి ఇక నెక్స్ట్ ఇయర్ ఇంక్రిమెంట్ ఇచ్చే అవకాశం ఉండదు, కాబట్టి ఇప్పుడే ఎక్కడైనా చూసుకోవడం మంచిది. ఇది మధ్య దశలో వెళ్ళిపోయేటువంటి వాడు. అవసానేషు ఇబ్బంది ఏర్పడిపోయింది కంపెనీకి, అప్పుడు నేనుండాలని నిలబడేటువంటి వాడు కావాలా. శత్రువులు వచ్చారు రాజ్యం మీదకి, అప్పుడు నేనుంటాను రాజా ముందర, మీరెందుకు, వాడు నన్ను దాటుకొని మీ దగ్గరకు రావాలి అనేటువంటి త్యాగజీవి అయినటువంటి వాడు ఉండాలి, త్యాగధనుడైనటువంటి వాడు ఉండాలి. వాడు యోగ్యుడు. అట్లాంటి వాడిని వెతుక్కోవాలి. దొరుకుతారంటే దొరికేంత వరకు వెతకాలి, అంతే. వేరే ఆప్షన్ లేదు. ఎవరినో ఒకరిని పెట్టుకొని నేను ట్రైనింగ్ ఇస్తానంటే ట్రైనింగ్ ఇవ్వు,
ట్రైనింగ్ ఇస్తే ఏమి నేర్పిస్తావు అంటే చదువు నేర్పిస్తావు కానీ, పని నేర్పిస్తావు కానీ వ్యక్తిత్వాన్ని నేర్పించలేవు. వ్యక్తిత్వం అనేది ఇన్బిల్ట్. అది సందర్భానుసారంగా బయటపడుతూ ఉంటుంది. వాడికి చెడు చేసేదానికి అవకాశం వచ్చినప్పుడు కూడా చెడు చేయకుండా ఉన్నాడు అంటే వాడు వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు. వాడు మంచివాడు కానీ వాడికి ఎప్పుడు చెడు చేసే అవకాశం రాలేదు అని అంటే వాడు మంచివాడని మనం నిర్ణయించలేం. రేపు చెడు చేసే అవకాశం వచ్చిందంటే వాడు మారిపోవచ్చు. ఆ ఆఫీసరు చాలా మంచివాడండి, లంచం తీసుకోవడం అని అంటే ఆ సీట్లో లంచం ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. లంచం ఇచ్చే సీటుకు ట్రాన్స్ఫర్ చేసి చూడు, ఆఫీసర్ మంచివాడా కాదో తెలుస్తుంది. మా కుక్క చాలా మంచిదండి, బయట ఏమి తిందో అని చెప్పి అంటారు. నువ్వు ఒకసారి వదిలి చూడు, నువ్వు ఎప్పుడు తాడేసి కట్టుంటే నీకెట తెలుస్తుంది. కాబట్టి వ్యక్తిత్వాన్ని మనం అవకాశం ఇచ్చినప్పుడే నిర్ణయించగలుగుతాం. అవకాశం రానప్పుడు అందరూ మంచోళ్ళు. కాబట్టి రాజు కూడా ఏం చేయాలా? పరీక్షించి కులీనుడైనటువంటి వాడిని, యోగ్యుడైనటువంటి వాడిని తీసుకుంటే వాడు రాజు యొక్క ఉన్నత స్థితిలోను, రాజు యొక్క మధ్యమ స్థితిలోను, రాజు యొక్క అవసాన దశలోను అంటే నీచ స్థితిలోను, రాజు కష్టకాలంలోను నగచ్చంతి వదిలిపెట్టి వెళ్ళిపోడు, నా విక్రియాం పని చేయకుండా ఉండడు, వాడు పని చేస్తూ ఉంటాడు అని, అంటే ఎలా అపాయింట్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని చెప్పాడు. తర్వాత ప్రళయే భిన్న మర్యాద ప్రళయే భిన్న మర్యాదా భవంతి కిల సాగరాః భవంతి కిల సాగరాః సాగరాభేదమిచ్చంతి సాగరాభేదమిచ్చంతి ప్రళయేపి న సాధవః. ప్రళయేపి న సాధవః. మనం ఇందాక చెప్పుకున్నది ఏమిటంటే ఒక వ్యక్తి పరిస్థితులను అనుసరించి ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కో రకంగా రియాక్ట్ అవుతాడు అని చెప్పి అనుకున్నాం. కాబట్టి ఏ పరిస్థితిలో ఎలా రియాక్ట్ అవుతాడని అనే దాన్ని బట్టి మనం అతను సాధు స్వభావం కలిగిన వాడా దుర్జనుడా అనేది నిర్ణయించాలని కూడా అనుకున్నాం. దానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్తున్నాను. సముద్రం ఉంది, సాగరాహ సముద్రం ఉంది. ఈ సముద్రం దానికి ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. ఆటుపోట్లు వస్తూ ఉంటే కూడా దానికి ఒక చెలియలి కట్ట ఉంటుంది. ఎంత పెద్ద అల వచ్చినా అక్కడ దాకా వచ్చి ఆగిపోతూ ఉంటుంది. దాన్ని చెలియలి కట్ట అంటాం. అంటే ఆ కట్ట దాటదు. దాన్ని మర్యాద అంటాం. మర్యాద అంటే హద్దు అని అర్థం. నీ మర్యాదలో నువ్వు ఉండు అంటే నీ బార్డర్లో నువ్వు ఉండు అని అర్థం. మర్యాద అంటే హద్దు, బార్డర్ అని అర్థం. అయితే ప్రళయకాలం వచ్చినప్పుడు ఈ హద్దులు ఏమవుతాయి, ఈ మర్యాదలు ఏమవుతాయి, చెరిగిపోతాయి. అప్పుడు సముద్రం ఏమవుతుంది, పొంగిపోతుంది. పొంగిపోయి దానికి ఉన్నటువంటి చెలియలి కట్టను దాటుతుంది. సునామీ లాంటివి వచ్చినప్పుడు చూసాం మనం. ఆ సముద్రం దాని చెలియలి కట్టను దాటి పైకి వస్తుంది. కాబట్టి ఆటుపోట్లు ఉండేటప్పుడు కూడా ఏం చేస్తాం, మనం బీచ్లో అయితే ఉంటాం, బీచ్లో ఉంటాం, కొంచెం ముందుకు వెనక జరుగుతూ ఉంటాం. ఈ పౌర్ణమి లాంటి రోజుల్లో సముద్రం కొంచెం ముందుకు దొచ్చుకొని వస్తూ ఉంటుంది. ఒక కిలోమీటర్ అంతా కూడా ఒక్కోసారి ముందుకు వస్తూ ఉంటుంది. ఇంకా అంతే, అది మ్యాక్సిమం మళ్ళీ ఉండదు. అక్కడ చెలియలి కట్ట అంటే ఇక్కడ వరకు బార్డర్ అనేది తెలుస్తూ ఉంటుంది మనకు. దాని తర్వాత ఇళ్ళు ఉంటాయి, వాకిండ్లు ఉంటాయి, జనాలు ఉంటారు. వాళ్ళకి తెలుసు ఇక్కడికి దాటి సముద్రం రాదు అని.
అయితే ప్రళయకాలం వచ్చిందనుకో, అప్పుడు ఈ హద్దులన్నీ ఉంటాయా? సాగరాలకు హద్దులన్నీ చెరిగిపోయి అన్ని భిన్న మర్యాదలను ఛేదించుకొని కలిసిపోతాయి. సాగరాः ప్రళయే భిన్న మర్యాదాः భవంతి కిల. సాగరాలు, సముద్రాలు ప్రళయకాలంలో హద్దులను చెరిపివేసుకుంటాయి కదా, హద్దులు ఉండవు, హద్దులు దాటుతాయి. కానీ సాధవః, సాధువులైనటువంటి వారు ప్రళయే అపి న భేదమిచ్చంతి. ప్రళయకాలంలో కూడా భేదం, మర్యాదను ఛేదించాలనేటువంటి ఇచ్చ కలిగి ఉండరు. సాగరా భేదమిచ్చంతి ప్రళయేపి నా సాధవ. సముద్రాలకు ఈ భేద బుద్ధి ఉంది తప్ప, హద్దు దాటేటువంటి విధానం ఉంది తప్ప, సాధువులైనటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ హద్దులు దాటరు. ఒక మనిషి హద్దులు దాటడానికి కారణం ఏమిటి? ఏమిటంటే రాగద్వేషాలు కారణం. రాగద్వేషాలు కారణం. రాగం అంటే ఆసక్తి, ద్వేషం అంటే అనాసక్తి, దాన్ని వదిలించుకోవాలనేటువంటి తీవ్రమైన కోరిక. రాగం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? తన హద్దులు దాటిపోతాడు. ఉదాహరణకి, ఒక వ్యక్తికి 20,000 రూపాయలు జీతం వస్తాం. అతను ఒక మామూలు ఫోన్ వాడుతూ ఉంటాడు, ఒక 15,000 రూపాయల ఫోన్ వాడుతూ ఉంటాడు. అతనికి ఐఫోన్ మీద రాగం ఏర్పడింది, కోరిక కలిగింది. ఇప్పుడు ఏం చేస్తాడు? దాని మీద ఈఎంఐకి వెళ్తాడు. ఈఎంఐకి వెళ్ళి 1,00,000-1,50,000 పెట్టి ఫోన్ కొనుక్కుంటాడు. ఏం చేశాడు ఇక్కడ? తన ఆదాయం కంటే వ్యయాన్ని పెంచాడు, హద్దు దాటాడు. కారణం ఏంటి? సెల్ ఫోన్ మీద ఉన్నటువంటి రాగము చేత. దాని మీద ఉన్నటువంటి రాగం చేత హద్దు దాటాడు. ఎవడి మీదనో ద్వేషం కలిగింది, వాడి మీదకి గొడవకి వెళ్ళాడు. హద్దు దాటాడా లేదా? దాటాడు. అంటే రాగద్వేషాల వల్ల మానవుడు హద్దు దాటుతూ ఉంటాడు. మానవుని యొక్క అసాధారణ ప్రవర్తనకు రాగద్వేషాలు కారణములు. సాధారణ ప్రవర్తన కాదు, అసాధారణ ప్రవర్తనకు. తన స్థాయికి మించి అప్పులు చేయడం, తన స్థాయికి సాధ్యం కానటువంటి, తనను బాధ పెట్టేటువంటి పనులు చేయడం, వెనక ముందు ఆలోచన చేయకుండా గొడవలు పడడం, వీటన్నిటికీ రాగద్వేషాలు కారణం. ఇది సాధారణమైనటువంటి మానవులకు అందరికీ రాగద్వేషాలు ఉంటాయి. సముద్రం విషయంలో చూసుకున్నప్పుడు చెలియలి కట్ట లోపల ఉంది అంటే ప్రజల మీద అనురాగం ఉందని అనుకోవాలి. చెలియలి కట్ట దాటిందంటే ప్రజల మీద ద్వేషంతో దాటింది అని అనుకోవాలి. సరే, అది ప్రాకృతికమైనటువంటి విషయం, దాన్ని పక్కన పెట్టేద్దాం. విచక్షణ కలిగినటువంటి మానవుడు కూడా రాగద్వేషాల వల్ల ఏం చేస్తాడు? రాగద్వేషాల వల్ల పై శ్లోకంలో ఉండేటువంటి అపాయింట్మెంట్ తీసుకున్నాం. ఏం చేస్తాడు? తన వాడెవడో రావాలి,
అందుకోసం అని ఏం చేస్తాడు, ఆ రాగంతో వాడు సరైనటువంటి వ్యక్తి కాకపోయినా, వాడికి జ్ఞానం లేకపోయినా, సామర్థ్యం లేకపోయినా, ఎఫిషియన్సీ లేకపోయినా, యోగ్యుడు కాకపోయినా అతన్ని అపాయింట్ చేసుకుంటాడు. ఇది రాగం. ద్వేషం ఏమిటి? తనకు నచ్చనటువంటి వాడు వాడు ఎంత శక్తి సంపన్నుడైనా సరే, ఎంత టాలెంటెడ్ అయినా సరే, వాడిని తీసేయడానికి ప్రయత్నం చేస్తాడు. వాని మీద చాడీలు చెప్పో ఏదో ఒకటి చేసి, వాని మీద అబాండాలు వేసి వాడిని అక్కడి నుంచి తరిమేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇదేమిటి? ద్వేషం. ఈ రెండింటి వల్ల ఏం జరుగుతుంది? చేతగాని వాడిని తీసుకున్నా, చేతైన వాడిని తరిమేసిన అల్టిమేట్ గా సంస్థ నష్టపోతుంది. ఆ సంస్థకు నువ్వు యజమాని అయితే నువ్వు నష్టపోతావు, అంతే కదా. కాబట్టి రాగద్వేషాలు ఏం చేస్తాయి అంటే కష్ట నష్టాలను తెచ్చిపెడతాయి. ఆ రాగద్వేషాలు ఉన్నప్పుడు హద్దు దాటిపోయాం. యోగ్యుడైనటువంటి వాడిని నువ్వు అపాయింట్ చేసుకున్నావా? లేదు. యోగ్యుడైనటువంటి వాడిని జాగ్రత్తగా నీతో పాటు కొనసాగించావా? లేదు. అలా జరగడానికి కారణం ఏంటి? రాగద్వేషాలు. కాబట్టి రాగద్వేషాలు ఉన్నటువంటి మానవుడు మర్యాద భేదం భేత్తుమిచ్చంతి, హద్దు దాటడానికి ప్రయత్నం చేస్తాడు. సముద్రం లాగా రాగద్వేషాలు ఉన్నప్పుడు హద్దు దాటుతాడు. రాగంతో దాటినా ద్వేషంతో దాటినా రెండు ప్రమాదకారులే. హద్దు దాటకుండా ఉండాలి. సముద్రం వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతోంది, అక్కడ పెళ్లి జరుగుతుంది, చూసొద్దాం అనేసి సముద్రం వచ్చింది అనుకోండి పెళ్లి దాకా. అది ప్రేమతో వచ్చినా కూడా నష్టమే కదా కలిగించేది. రాగం అది. నన్ను పిలవకుండా పెళ్లి చేసుకుంటారా, చూడండి మిమ్మల్ని ఏం చేస్తాననేసి వచ్చింది అనుకోండి, ఇప్పుడు కూడా నష్టమే కలుగుతుంది. కాబట్టి రాగద్వేషాలు ఉన్నప్పుడు హద్దులు దాటుతూ ఉంటాం. రాగద్వేషాలు మానవులకు అందరికీ ఉంటాయి కదా. పర్సంటేజ్ తేడా ఉంటుంది. రాగద్వేషాలు అందరికీ ఉంటాయి. పర్సంటేజ్ తేడా ఉంటుంది. ఆ పర్సంటేజ్ తక్కువ ఉండేటువంటి వాళ్ళు లోకంలో సజ్జనులు గాను, ఆ పర్సంటేజ్ ఎక్కువ ఉండేటువంటి వాళ్ళు దుర్జనులు గాను చలామణి అవుతూ ఉంటారు. రాగద్వేషాల యొక్క పర్సంటేజ్. రాగద్వేషాలు లేకపోతే మనిషి బ్రతకగలడా? అందుకే పర్సంటేజ్ అని అంటాం. అవతల వాళ్ళకి హాని చేయనంత తక్కువ పర్సంటేజ్ ఉండాలి. అది ముఖ్యమైనటువంటి విషయం. నువ్వు మీ బావమరిదికి కూడా ఉద్యోగం ఇవ్వచ్చు, కాదని చెప్పలేదు మీ కంపెనీలో. అట్లని వాడి స్థాయి ఏందో చూసుకొని ఆ స్థాయికి తగిన ఉద్యోగం ఇవ్వాలి. వాడు నాకు బావమరిది కాబట్టి నేను జనరల్ మేనేజర్, వాడి కంపెనీ గురించిన వివరాలే తెలియకపోతే లేదు కదా. అందువల్ల సాధువులైనటువంటి వారు, మనం పైన సజ్జనులు అని చెప్పి అనుకున్నాం కదా, ఆ సజ్జనుల యొక్క స్వభావం ఏమిటి చెప్తున్నారు. సజ్జనులైనటువంటి వాళ్ళు ఈ రాగద్వేషాలను దగ్గరకు రానివ్వరు ఎట్టి పరిస్థితుల్లోనూ. అంటే ఏమర్థం? ఎలాంటి ప్రళయ స్థితి కలిగినా సరే, సముద్రం ప్రళయ స్థితిలో హద్దులు దాటుతుందన్నారు కదా, అంత ప్రళయమే వచ్చినా సాధువులు మాత్రం హద్దులు దాటరు. అది ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి విషయం.
ఎంత ఇబ్బంది ఏర్పడినా సాధువులు ఆ స్థితిని దాటరు, రాగద్వేషాలని అంటించుకోరు. ఎప్పుడైతే రాగద్వేషాలని అంటించుకోరో వాళ్ళకు భేదభావం ఉండదు. రాగమో ద్వేషమో ఉంటే కదా భేదం కలుగుతుంది. వీడు నాకు కావాల్సిన వాడు, వాడు నాకు కానివాడు అన్నప్పుడు భేదం ఏర్పడింది. వీడు నాకు కావలసిన వాడు అనడం రాగం, వాడు నాకు కానివాడు అనడం ద్వేషం. ఈ రాగద్వేషాలు ఎవరికి ఉంటాయంటే సాధారణమైనటువంటి వాళ్ళందరికీ ఉంటాయి. ఎవరికి ఉండకూడదు అంటే సాధువులైనటువంటి వాళ్ళకి ఉండకూడదు, సజ్జనులైనటువంటి వాళ్ళకి ఉండకూడదు. నీకు వ్యక్తి ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యం. నీకు వ్యక్తి ముఖ్యం కాదు, వ్యక్తిత్వం ముఖ్యం. వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు ఎవడైనా సరే వాడికి నువ్వు గౌరవం ఇవ్వాలి. వ్యవస్థ కోసం ఎలాంటి వ్యక్తినైనా సరే నువ్వు వదిలేయాలి. వ్యవస్థ నిర్మాణం ముఖ్యమైనటువంటిది, వ్యవస్థ పరిరక్షణ ముఖ్యమైనటువంటిది. ఈ వ్యవస్థ బాగుండాలి, వ్యవస్థ నిర్మాణం జరగాలి అంటే వ్యక్తిత్వం ఉన్నటువంటి వారి భాగస్వామ్యం అవసరం. వ్యక్తిత్వం లేనటువంటి వాళ్ళు ఎందరున్నా వ్యవస్థను సక్రమంగా మనం నిర్మాణం చేయలేం, నిర్వహించలేం. రెండు జరగవు. నిర్మాణము జరగదు, నిర్వహణ జరగదు. ఒక వ్యవస్థ యొక్క నిర్మాణము, ఒక వ్యవస్థ యొక్క నిర్వహణ, ఈ రెండు కూడా సాధువులైనటువంటి వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. సాధువులు అంటే రాగద్వేష రహితులు. రాగద్వేష రహితులు. రాగద్వేష రహితులు అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి? జ్ఞానులు. జ్ఞానం ఉన్నవాడికే కదా రాగద్వేషం ఉండదు. జ్ఞానికి సమస్తం ఒకటిగా కనిపిస్తుంది. దీని మీద ఆసక్తి అని కానీ దాని మీద అనాసక్తి అని కానీ ఉండదు. కాబట్టి జ్ఞాని అయినటువంటి వాడు సమాజానికి అవసరం, వ్యవస్థకు అవసరం. జ్ఞానులతో నిర్మాణమైనటువంటి వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. 10 కాలాల పాటు నిర్మాణం 10 కాలాల పాటు కొనసాగుతుంది. అజ్ఞానులతో దుర్మార్గులతో కూడుకున్నటువంటి వ్యవస్థ, రాగద్వేషాలతో నిండినటువంటి వ్యవస్థ త్వరలోనే కుప్పగూలిపోతుంది. అలాగే మనిషి కూడా రాగద్వేషాలతో ఉన్నటువంటి వాడు త్వరగా నశిస్తాడు. రాగద్వేషాలు రెండు విషపూరితములైనటువంటివి. ఆ విషాన్ని మన హృదయంలో నింపుకున్నాము అంటే అది మెల్లమెల్లగా మన ఆలోచనల్ని పాడు చేస్తుంది. పాడైనటువంటి ఆలోచనలు మనసు మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఆ మనసు శరీరం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఒకటి శరీరముతో సహా మనిషి నశించడానికి రాగద్వేషాలనే రోగం ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. ఇక్కడికి ఆపుదాం. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయి ఇందులో? మామూలుగా మహాభారతంలో కర్ణుణ్ణి ధర్మరాజు అపాయింట్మెంట్ చేసుకున్నాడు. ఏదో రాజ్యం కర్ణుణ్ణి ధర్మరాజు అపాయింట్మెంట్ చేసుకున్నాడు కదా, ఏదో రాజ్యం. దుర్యోధనుడు కర్ణుణ్ణి. అప్పుడు కర్ణుడు వెళ్లకుండా ఉండాల్సింది కదా. ఇలా కూడా మనం చూసుకోవాలి, రెండో వైపు కూడా చూసుకోవాలి. ఎవరు అపాయింట్మెంట్ చేసుకుంటున్నారు అనేది కూడా మనం ఆలోచన అనేది. ఆకలితో ఉన్నటువంటి వాడికి భోజనం పెట్టేటువంటి వాడి వ్యక్తిత్వంతో అవసరం లేదు, భోజనమే ప్రధానమైనటువంటిది. అప్పుడు కర్ణునికి రాజ్యం అవసరం.
నాకు డబ్బులు అవసరం, నీ దగ్గర డబ్బు ఉంది, నువ్వు ఇస్తాండవు. ఆ డబ్బు నువ్వు ఎలా సంపాదించినావు అనే దాంతో నాకేం పని? ఇది ప్రాథమికమైనటువంటి ఆలోచన. రెండో ఆలోచన ఏమిటంటే, లేదు లేదు, నువ్వు కూడా సక్రమమైనటువంటి పద్ధతిలోనే ఆ ధనాన్ని సంపాదిస్తేనే నేను తీసుకోవాలి అని అనుకున్నప్పుడు నేను దాని పర్యవసానాలను ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండాలి. సక్రమంగా డబ్బు సంపాదించినటువంటి వాడు దొరకాలి, వాడు నాకు ఇవ్వడానికి సిద్ధపడాలి. సో 100లో 10 మందో, 15 మందో, 20 మందో, 30 మందో ఉన్నారని అనుకున్నాం. అంటే నా దురదృష్టం ఎట్లుంటుందంటే, మొదటి 70 మందిని దాటుకొని వెళ్ళాలి ఆ 30 మందికి చేరాలంటే. మనకు 2, 3, 4, 5, 6 ఇంక ఓపిక ఉండదు. లోకం అంతా అట్లే ఉంది అని అనుకుంటాం. మ్యాథమెటిక్స్ లో ఏం చెప్తా అంటే, ఈ గివెన్ స్టేట్మెంట్ n సాటిస్ఫాక్షన్ చేసింది, n ట్రూ అనుకున్నాం, n+1 ట్రూ అనుకున్నాం, n+2 కు ట్రూ అనుకున్నాం, n+3 కూడా ట్రూ అనుకున్నాం. కాబట్టి అన్నిటికీ ట్రూ అంటాడు. అంటే మనం కూడా ఏం చేస్తాం? ఒకటో వాని దగ్గరికి పోయినాం, రెండో వాని దగ్గరికి పోయినాం, మూడో వాని దగ్గరికి పోయినాం, అందరి ధనం అలాగే ఉంది, నాలుగో వాని దగ్గర నుంచి ఇంక పోం, రాజీ పడిపోతాం. రాజీ పడతాం. కారణం ఏమిటి? ఆకలి. అందువల్ల అప్పటికి కర్ణునికి ఉన్నటువంటి ఆప్షన్ అదొకటే. మొత్తం రాజ్యం అంతా దుర్యోధన్ని కంట్రోల్లో ఉంది, యువరాజు, అతను చెబితే జరుగుతుంది, మిగిలినటువంటి వాళ్ళకి అవకాశం లేదు. ఇది కాకుండా వేరే అవకాశాన్ని వెతకాల్సినటువంటి అంత అవసరం కనిపించలేదు. ఎందుకంటే కళ్ళ ముందు ఉండేదాన్ని కాదని, ఎక్కడుందో లేదో తెలియనటువంటి దానికోసం వెతకడం కూడా మూర్ఖత్వం కదా అని తీసుకున్నా. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దుర్యోధన్ని వ్యక్తిత్వము, కర్ణుని వ్యక్తిత్వం, ఈ రెండు వాటిలో ఉన్నటువంటి విషయాన్ని మనం చూసుకోవాలి. ఏమిటంటే కర్ణుడు మంచిగా ఉండొచ్చు, రాజ్యం ఇచ్చినంత మాత్రాన అతనితో అతనికి సామంతరాజులు ఎంతమంది లేరు? దుర్యోధనునికి చాలా మందే ఉన్నారు కదా. వాళ్ళందరూ కర్ణుడు ప్రవర్తించినట్టు ప్రవర్తించినారా? లేదు కదా. కృతజ్ఞుడై ఉండు, కప్పం కట్టు, ట్యాక్స్ కట్టు, కృతజ్ఞతతో ఉండు. కానీ అతనికి సలహాలు ఇచ్చి అతన్ని చెడుదారి పట్టించి నువ్వు ప్రగల్భాలు పలికి నేనుండాను కదా అని చెప్పి నీ వ్యక్తిత్వం ఏందో నువ్వు తెలుసుకో, నీ బలం ఏందో నీకు తెలియకుండా అతన్ని భ్రమల్లో ఎందుకు పెట్టడం? సో ఇవన్నీ ఉంటాయి అక్కడ. తర్వాత అంతే. కన్క్లూడ్ చేద్దాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.